ఆర్టిజన్లకు సంబంధించి ఇవరదాకా రౌండ్ టేబుల్ సమావేశం కంప్లీట్ అయింది. సో అందులో ఏం నిర్ణయం తీసుకుర్రు, సమ్మెకు పోవాలని ఆల్రెడీ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఒకసారి మాట్లాడదాం. ఏమంటావు, సమ్మెకి ఎప్పుడు పోతుర్రు? సమస్య ఏంటంటే ముఖ్యంగా ఆర్టిజన్ సమస్యలు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దొంగ నాటకాల వల్ల మేము చాలా బాధతో ఉన్నాం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు న్యాయం జరుగుతుందనే దశలో సంవత్సర కాలం గమ్మునుకొని దాని తర్వాత కొన్ని ఉద్యమాలు చేసినాం. ప్రభుత్వ అధికారులకు అన్నీ తెలియజేసినాం. కానీ మా దురదృష్టం ఏంటంటే ట్రాన్స్కోకు సంబంధించిన 4 CMDలు మారారు ఇప్పటిదాకా. ఇప్పుడు ఎవరు పట్టించుకుంటారనే సమస్య పరిష్కారం రాలేదు. అయితే అన్ని ప్రధానమైన సంఘాలు ఏవైతే ఉన్నాయో మా ఎలక్షన్ డిపార్ట్మెంట్లో వాళ్ళకందరికీ కలగలుపుగా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ కొన్ని ప్రధానమైన సంఘాలు అనివార్య కారణాల వల్ల రాలేదని తెలిసింది ఇప్పుడు. కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు సంఘాలు కావచ్చు, లేకుంటే NGO సంఘాలు కావచ్చు, అందరికీ కూడా మా సమస్యలను వాళ్ళ దృష్టి కూడా తీసుకుపోయి ఇక లాస్ట్కు పోరాటమే ఉంటుందని మాత్రం ఈ నిర్ణయం ఈరోజు తీసుకోవడం జరుగుతుంది. అది ఆ చైర్మన్ గారు చెప్తే బాగుంటుందని మా ఉద్దేశం. చెప్పండి అన్న, మీరేమంటారు? తెలంగాణ విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి 20,000 మంది ఆర్టిజన్ కార్మికుల సమస్యపై ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి అన్ని ట్రేడ్ యూనియన్లని ఈరోజు మేము పిలవటం జరిగింది. అయితే కొంతమంది వచ్చి సమ్మె తప్ప వేరే మార్గం లేదని చెప్పడం జరిగింది. మేము కూడా ఒక నిర్ణయానికి వచ్చాము. ఇప్పుడు గత 8 నెలల నుంచి మేము ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తున్నాము. అలాగే మన పవర్ మినిస్టర్ గారి దృష్టి కూడా చాలాసార్లు కలవటం జరిగింది, మేనేజ్మెంట్లకి కలవటం జరిగింది. మేనేజ్మెంట్ వాళ్ళు కూడా మాకు సామానుకూలంగానే స్పందించారు. అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలనే ఒక ఏకైక సమస్య కాబట్టి, కన్వర్షన్ సమస్య కాబట్టి అది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. కాబట్టి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మేము నిర్ణయం తీసుకుంది ఏంటంటే మేము సమ్మెకి వెళ్ళాలనేది మాత్రం ఈ ఆర్టిజన్ కార్మిక సోదరులు అందరికీ యూనియన్లకి అతీతంగా ప్రతి ఒక్కరు ఏకైక సమస్య కన్వర్షన్ సమస్య మీద సమ్మెకి వెళ్ళాలని నిర్ణయించడం జరిగింది. థ్యాంక్ యూ. మన చైర్మన్ గారు. చైర్మన్ గారు, ఇప్పుడు ఈ జేఏసీ సమ్మె అనేది అంత ఆషామాషి కాదు. సమ్మెకు పోతే ఎట్లుంటుందని పరిస్థితి తెలుసు. మేనేజ్మెంట్ దాడులకు పాల్పడే అవకాశం ఉంటుంది, రివర్స్ అటాక్ చేసే అవకాశం ఉంటుంది, ప్రభుత్వం కూడా కొంచెం స్ట్రిక్ట్గా వివరించే అవసరం ఉంటుంది. అవన్నీ తట్టుకొని నిలబడేంత కేపబిలిటీ మీ సంఘాలకు, మీ జేఏసీకి ఉందంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఆర్టిజన్ కన్వర్షన్ వలన రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ యాజమాన్యాల మీద కానీ ఆర్థిక భారం పడదు. మరి ఆర్థిక భారం పడనప్పుడు వీళ్ళందరినీ కూడా దాదాపు 20,000 మందిని కన్వర్షన్ చేయడానికి వచ్చినటువంటి సమస్య ఏంటి అనేది ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. జనరల్గా మాకు ఇన్ని కోట్ల బడ్జెట్ అయితే, ఇన్ని వేల బడ్జెట్ అయితే చేయలేమంటే దట్ ఈజ్ సెకండరీ. కానీ అసలు ఆర్థికపరమైన భారమే పడదంటున్నాం. మరి కన్వర్షన్ చేయడానికి ఏంటి ప్రాబ్లం అనేది నెంబర్ 1. నెంబర్ 2, ఈ 4-5 నెలల్లో 4 ఆర్టిజన్స్ చనిపోయారు. నిన్న కాక మొన్న గాంధీ హాస్పిటల్లో 3 రోజులు డెడ్ బాడీని పెట్టుకున్న బాధ్యత రాహిత్యంగా మేనేజ్మెంట్ వ్యవహరించింది. చివరికి పోలీసులను పెట్టి మమ్మల్ని అందరిని అరెస్టులు చేపించే దశకి వెళ్ళింది. అంటే ఆర్టిజన్ కార్మికుడు చనిపోతే 3 రోజులు డెడ్ బాడీని హాస్పిటల్లో పెట్టి ఉన్నదని అంటే మరి మేము సమ్మెకి వెళ్ళకపోతే ఏం చేయాలి చెప్పండి? అంటే కార్మికుడు చనిపోతే, ఒక రెగ్యులర్ ఎంప్లాయీ చనిపోతే ₹1,00,00,000 ఇస్తారు, ఒక ఆర్టిజన్ చనిపోతే 30,000 ఇస్తారా? ఈ మీ ఛానల్ ద్వారా, మీ తొలి వెలుగు ఛానల్ ద్వారా ఈ చూస్తున్నటువంటి ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ జేఏసీ ఇచ్చినటువంటి సమ్మె న్యాయమైందో కాదో అనేది ఈ ఒక ఎగ్జాంపుల్ తోటి ప్రజలు ఆలోచన చేయాలని చెప్పేసి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, రైతులకి. ఇక రెండో విషయం చూస్తే, మమ్మల్ని సమ్మె చేస్తే ప్రభుత్వం లేదా యాజమాన్యం పెట్టే ప్రెషర్ తట్టుకోగలదా అనేది. మేము కరెంటు కార్మికులు, ఎవరైనా మమ్మల్ని టచ్ చేయాలంటే షాక్ ఇస్తాం, ఇది తప్పదు. మిగిలిన సంఘాల వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు, లేదా జేఏసీ చైర్మన్గా నన్ను కన్వీనర్ని అరెస్ట్ చేయొచ్చు. కానీ మేము సమ్మెలోకి వెళ్తున్నాము, పోలీసు ప్రెషర్ పెరుగుద్ది, దాడులు పెరుగుతాయి అనే దానికంటే ముందే మేము మా జేఏసీ నాయకత్వానికి ఒక డైరెక్షన్ ఇస్తాము.
చైర్మన్ అరెస్ట్ చేస్తే ఏం చేయాలి, కన్వీనర్ని అరెస్ట్ చేస్తే ఏం చేయాలి అనేది. జనరల్గా ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తే బస్సులు ఆగుతాయి, క్యాబ్ డ్రైవర్లు సమ్మె చేస్తే కార్లు ఆగుతాయి, మున్సిపల్ వాళ్ళు సమ్మె చేస్తే రోడ్లు ఓడవడం ఆగిపోద్ది, ఎన్జిఓస్ వీళ్ళు పెన్ డౌన్ చేస్తే ఫైల్ కదలటం ఆగిపోద్ది, కరెంటు వాళ్ళు సమ్మె చేస్తే కరెంట్ ఆగిపోద్ది, అసలు రాష్ట్రమే అయిపోద్ది. రాష్ట్రమే ఆగిపోద్ది. ఇక జేఏసీ చైర్మన్ అరెస్ట్ చేస్తే ఏంటి, కన్వీనర్ని జైల్లో పెడితే ఏంటి? మాకున్నటువంటి నెట్వర్క్ ద్వారా మేము ఒక్క డైరెక్షన్ ఇస్తే చాలు. ఒక్క డైరెక్షన్ ఇస్తే రాష్ట్రం చీకటి అవుతుంది. కేటీపీఎస్లో మేము ఉన్నాము, కేటీపీపీ భూపాలపల్లిలో మేము ఉన్నాము, ఐడియల్ ప్రాజెక్టులో శ్రీశైలంలో ఉన్నాము, నాగార్జున సాగర్లో ఉన్నాం. అసలు ఈ సృష్టిలో గాలి నీరు ఉన్నటువంటి ప్రదేశంలో కరెంటు కార్మికుడు ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టిజన్ ఉన్నాడు. 20,000 మంది ఉన్నాం మేము. 20,000 మందిలో మేము రోడ్ల మీదకి రానక్కర్లే. మేము ఒక్కసారి మేమేం చెయ్యాలో అది చేయడం మానేస్తే చాలు. ముఖ్యమంత్రి గారి కారుకి పెట్రోల్ కూడా పోయడానికి ఉండదు. అట్నా మమ్మల్ని మీద దాడి చేస్తారా? చేయనివ్వండి. దాడి చేయడం అంటే అర్థం ఏంటి? ఉద్యోగాల నుంచి తొలగిస్తారు. చైర్మన్ అనే ఎట్లా పరిస్థితి పట్టిందో మీకు కూడా అదే పడుతుంది. అదే అని అంటారు. ఆర్టీసీ వాళ్ళు బస్సులు ఆగిపోతే క్యాబ్లు ఉన్నాయి, ప్రయాణం చేశారు, సొంత వెహికల్స్ ఉన్నాయి, ప్రయాణం చేశారు. ఈ రాష్ట్రంలో నాకు తెలిసి బంజారాయిల్స్, జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి గొప్ప వాళ్ళకి జనరేటర్లు ఉన్నాయి తప్ప సామాన్యమైనటువంటి ప్రజలకు జనరేటర్లు లేవు. ఇన్వర్టర్లు ఉన్నాయి. మేము ఉంటేనే ఇన్వర్టర్లు కూడా పనిచేస్తాయి. అవి మా ఒక అర్ధగంట పావు గంట కరెంట్ పోతే ఇన్వర్టర్లు ఉపయోగిస్తారు. శాశ్వతంగా ఇన్వర్టర్లు పనికిరావు. మేము చెప్పదలుచుకున్నదే, మేము సమ్మెలోకి వెళితే ప్రభుత్వం మా కార్మికులు, మా ఆర్టిజన్ ఉద్యోగాల నుంచి తొలగించిన, డిస్మిస్లు చేసిన, పోలీస్ కేసులు పెట్టిన, మమ్మల్ని చెర్లపల్లి సెంట్రల్ జైలుకి, చెంచులగూడ జైలుకి పంపించిన మా ఉద్యమం ఆగదు. ప్రభుత్వానికి ధీటుగా మేము ఎదుర్కొంటాం. ప్రభుత్వం ఎంత ప్రెషర్ అయితే పెడుతుందో దానికి ఈక్వల్గా ఎదుర్కొంటాం. ఎట్లా ఎదుర్కొంటాం అంటే రైతులను సమీకరిస్తాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్స్ని సమీకరిస్తాం, కార్మికులను సమీకరిస్తాం, మా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి శాశ్వత ఉద్యోగుల్లో ఉన్నటువంటి సంఘాలను కూడా అడుగుతాం రమ్మని. వాళ్ళ నిజాయితీగా వస్తే సంతోషిస్తాం, కాకపోతే సమ్మె ద్రోహులుగా ముద్ర వేస్తాం. కానీ సమ్మె చేయడం మట్టు మాత్రం అనివార్యం. సమ్మె ఎప్పుడు చేస్తామో ఎలా చేస్తామో అనే దానికంటే చట్టపరంగానే నోటీస్ ఇస్తాం. అందుకని ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశానికి ఎవరు ఆ మామూలు మనిషిని కాకుండా జస్టిస్ చంద్రకుమార్ గారిని పిలిచాం. వారు అనేక సూచనలు ఇచ్చారు. సమ్మె చేస్తే ఎట్లా ఉండాలి, మీ నోటీస్ ఎట్లా ఉండాలి, ప్రభుత్వం దగ్గర ఎట్లా సంప్రదింపులు తెలపాలని చెప్పారు. చాలా మంచి విలువైన సూచనలు ఇచ్చారు. మేమేం చేసినా చట్టానికి అనుగుణంగా, చట్టానికి లోబడి, సమ్మె నోటీస్కి లోబడి చేస్తాం. ఎసెన్షియల్ సర్వీస్, ఓకే, ఎసెన్షియల్ సర్వీస్ కాబట్టి 14 days నోటీస్ ఇవ్వాలనే చట్టం చెప్తా ఉంది. 14 days నోటీసే ఇస్తాము, బహిరంగంగా ఇస్తాం, కలెక్టర్లకు ఇస్తాము, చీఫ్ సెక్రటరీకి ఇస్తాము, లేబర్ కమిషనర్కి ఇస్తాము, ట్రాన్స్కో, జెన్కో, ఎన్పిడిసిఎల్, ఎస్పిడిసిఎల్ యాజమాన్యాలకు అందరికీ కూడా సమ్మె ఫార్మేట్ ఏదైతే ఉందో సమ్మె ఫార్మేట్ ద్వారానే ఇస్తాము. మేము న్యాయంగానే సమ్మె చేస్తాము. అంతవరకు పోకూడదని అనుకుంటే ప్రభుత్వం చర్చలు జరపమనండి. మేము కన్వర్షన్ అడగడం వలన డబ్బులు ఖర్చు కాదు అని అంటున్నాం. ఖర్చు కానటువంటి కన్వర్షన్ చేయడానికి ప్రభుత్వానికి ఏమిటి ఇబ్బంది అనేది మాకు అర్థం కావట్లేదు. అందరినీ చూసినట్టు కరెంట్లో ఉన్నటువంటి ఆర్టిజన్స్ని చూడొద్దు. స్పెసిఫిక్ సెక్టర్ గత కేసీఆర్ గారికి కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కానీ ఖచ్చితంగా కరెంటే ఆయనకి లైఫ్ని ఇచ్చింది. భవిష్యత్తులో కూడా రేవంత్ రెడ్డి గారు ఇంకో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి కావాలిగా ఉండాలని కోరుకుంటున్నాడు. మేము కూడా సహకరిస్తానంటున్నాం. సహకరించి మాకు ఈ చిన్న సమస్యను పరిష్కారం చేస్తే పూర్తిగా సహకరిస్తాము. కానీ సమ్మె చేయడం మట్టు మాత్రం అనివార్యం. లీగల్ సమ్మె ఫిక్స్. ఈ యొక్క రౌండ్ టేబుల్ వల్ల మీ యొక్క అన్ని ఒక ధైర్యాన్ని నింపిందా కార్మికుల్లో? 100% కార్మికులు ధైర్యం నింపడమే కాకుండా నేను ఒక జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆ జేఏసీ చైర్మన్ కన్వీనర్ గారి సమక్షంలో రేపు జరగబోయే సమస్యల్లో మేము ఏమంటున్నాం, పాలకులను ప్రజలకు పాలన అందించమంటున్నాం. మా విద్యుత్ సంస్థలు అధికారులను మా ఇబ్బందులు సరిచేయమంటున్నాం. ఇక్కడ ఈ రెండు చేయకుండా చోద్యం చూస్తున్నారు వాళ్ళిద్దరు. ఇప్పుడు అధికారులకు పాలకులు సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళకు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ కష్టం చేసిన వాళ్ళకి మాత్రము ఏ పని చేయకుండా శ్రమ చేపించి శ్రమ దోపిడీ చేస్తున్నారు. కాబట్టి దీనికి ఎంతటి కారణం మేము సమ్మెలకు పోవటం, బరాబర్ పోవటమే. ఇక్కడ చేయవలసిన కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. ఇంకా అవి చేసిన తర్వాత ఖచ్చితంగా సమ్మెలకు వెళ్ళడితే ఖాయం. ఓకే. ముఖ్యంగా మేము 1.5 సంవత్సరం దాటిపోయింది ఈ యొక్క ప్రజాపాలన అని చెప్పారు. ఎప్పుడూ మా డోర్లు తెరిచి ఉంటాయి, మీరు ఏ సమస్యనైనా విన్నవించారని చెప్పారు. మేము డిప్యూటీ సీఎం గారిని కూడా కలిసినాం, అందరూ మినిస్టర్లను కూడా కలిసినాం. ఇప్పుడు ఏ మినిస్టర్ గారి దగ్గరికి పోయినా కూడా
డిప్యూటీ సీఎం గారి నిర్ణయం అంటున్నారు. డిప్యూటీ సీఎం గారికి పదే పదే కలిసాం, రిప్రజెంటేషన్ ఇచ్చాం, కానీ సారు ఎటువంటి చర్చలకు కానీ ఎటువంటి ఏది కానీ పిలవట్లేదు. కానీ మాకు ప్రతి ట్రాన్స్కోలో కానీ జెన్కోలో కానీ మా ప్రతి కార్మికుడు చనిపోయేదాకా వచ్చినాక మేము ప్రభుత్వం కోసం పాజిటివ్గా ఏం ఆలోచించాలి చెప్పండి. కార్మికుడికి బెనిఫిట్ లేకుండా బెనిఫిట్ లేకుండా కుటుంబం అన్యాయం అయిపోతున్నప్పుడు మేము సమ్మెకు పోవద్దని ఆలోచన ఎందుకు చేయాలి చెప్పండి. కాబట్టి ఖచ్చితంగా మా యొక్క ప్రాణాలు తెగించి పనిచేసే కాడ మేము మా సమస్యలు కూడా పరిష్కరించుకోవడానికి ఎటువంటి ఉద్యమానికైనా మేము చేస్తాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ. రైట్, ఇది చూస్తూ ఉంటే మాట్లాడుతున్నాను. ఈరోజు టీవీఏసీ జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ నిర్వహించడం జరిగింది. ఈ విద్యుత్ శాఖలో ఉన్నటువంటి ప్రధాన సంఘాలన్నీ కూడా మేము పిలవడం జరిగింది. కానీ ఆ సంఘాల వైఖరి ఏంటో చెప్పలేకుండా ఆర్టిజన్ ఉద్యోగులను మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రధాన సంఘాలు స్పందించాలి. మేము సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వానికి 8 నెలల నుంచి విన్నవించుకుంటూనే ఉన్నాం. శాంతియుతంగా మేము ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేస్తూ వస్తూ ఉన్నాం. కానీ ప్రభుత్వము ఇప్పటి వరకు ఇక్కడ రైతుల దగ్గరికి వెళ్తాం, వాళ్ళతో కలుపుకొని పోతామని ఒక ప్రధాన డిమాండ్ మీద నాకు అనిపిస్తుంది. మీరు ఏమంటారు, ఎలా పోకపోతారు రైతుల దగ్గర? అయితే రైతులకు కూడా మేము ఏం చేసినామంటే ఈ 8 నెలల సమయంలో కూడా సమ్మెకు పోవడానికి మా కార్మిక వర్గం అంతా సిద్ధంగా ఉన్నప్పటికీ రైతులు 6 నెలలు కష్టపడి లాస్ట్ దశలో ఉన్నారు. వీళ్ళు నష్టపోతారన్న ఉద్దేశంతో సమ్మెకు పోకుండా ఆగినాం. వాళ్ళకు కూడా వివరించి రైతు సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మేము పూర్తి స్థాయిలో వివరించి సమ్మెకు పోతున్నామని, మాకు మద్దతు ఇవ్వమని చెప్తాం. ఎందుకంటే వాళ్ళకి ఎందుకు మేము రిక్వెస్ట్ చేస్తామంటే గత ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ చట్టం తీసుకొచ్చినప్పుడు రైతులే పోరాటం చేసి విద్యుత్ సవరణ చట్టాన్ని ఆపినటువంటి ఘనత రైతు సంఘాలకు ఉంది. కాబట్టి రైతులను కూడా మేము మాలో కలుపుకొని ఉద్యోగులము ఈ విద్యుత్ సవరణ చట్టం కావచ్చు, కార్మికుల సమస్యలను పరిష్కరించుకోవడానికి కర్షక మైత్రిని పెంచుకునే విధంగా మేము ఈ పోరాటాన్ని నడిపించే ప్రయత్నం చేస్తాం. రైట్, చూస్తూ ఉంటే ఇది ఆర్టిజన్ల అంటే ఇది ప్రభుత్వంలో కీలకమైనటువంటి శాఖ. ఎందుకంటే కరెంటు లేని ఈరోజు ఎవ్వరు అసలు బతకలేనటువంటి సిచ్యువేషన్. ఈ సమ్మర్ సమయంలో అయితే ఇంకా కీలకంగా ఉంటుంది. అరే ఒక్క నిమిషం పోతే ఇట్లా ఉండలేము. అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళ బతుకులు మాత్రం ఇంత దారుణంగా ఉన్నాయి. కేసీఆర్ ఏదో చేసినట్టు చేసి దులుపుకొని వెళ్ళిపోయాడు. మరి ఈ ప్రజాపాలన కూడా వీళ్ళకి హామీలు ఇచ్చారు. వీళ్ళు హామీలు ఇవ్వాలంటే వీళ్ళకి కూడా హామీలు ఇచ్చారు, మేము వస్తే మొత్తం సాల్వ్ అయిపోతుంది అనే ఒక ఉద్దేశాన్ని వీళ్ళకి కల్పించారు. సో మీరు మరి ఎందుకు ఇంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్నటువంటి ఈ ఒక కీలకమైనటువంటి శాఖను నిర్వీర్యం చేస్తూ ఉన్నారు? కార్మికులు బాగుంటేనే కదా, పని చేసే వాళ్ళ కింద ఉన్నటువంటి కార్మికులు బాగుంటేనే కదా ఏ సంస్థ అనేది ఎదిగేది. సరే వాళ్ళు ఏదో అప్పులు చేసిపోయారు అని ఏదేదో చెప్తా ఉన్నారు. సో ఏదైనా మటుకి కార్మికుల్ని సరిగా చూసుకుంటే వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలతో పాటు వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ అన్ని ఇచ్చితే వాళ్ళు ప్రశాంతంగా మీ క్వాలిటీ అయినటువంటి విద్యుత్ సరఫరా చేస్తూ మీకోసం పనిచేస్తారు, మీ ప్రభుత్వానికి మంచి పేరు తెస్తారు. దీనిపైన ప్రభుత్వం వెంటనే ఆలోచించాలి. ఏం మరి ప్రభుత్వం వీళ్ళు సమ్మెకి పోతా అంటున్నారు, ప్రభుత్వం ఏం చేస్తారో చూడాల్సి ఉంది. కెమెరా భాషతో అక్షిత్, హైదరాబాద్.